మనం చేసినది ఎంత చిన్న పనైనా, అది సత్కర్మైనా దుష్కర్మైనా దానికి తగిన ప్రతిఫలం అనుభవించి తీరాలి అని చెప్తున్నారు కర్మ సిద్ధాంతంలో. మీరేమో దేవుణ్ణి తెలుసుకుంటే మోక్షము అని చెప్తున్నారు. మరి రెండిటికి పొసగట్లేదు కదా అంటే మనం కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేదండి. కర్మ అంటే పని, సిద్ధాంతము అంటే ధర్మము, రూల్, నియమము. కర్మకు సంబంధించిన నియమం ఏమని చెప్పబడింది? ఇందాక మనకి శ్లోకంలో కూడా వచ్చిందండి, శాస్త్రం చెప్పిన కర్మని చేయాలి. ఇది కర్మ సిద్ధాంతం అండి నిజానికి. కానీ ఎందుకో తెలియదు, మనం ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప, ఈ కర్మలు పరిపక్వం అయితే తప్ప, అంటే మరి పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన ఇప్పటికి ఇది అయ్యేది కాదండి అని చెప్తుంటే అది నమ్మి మనం నిరాశకు లోనైపోతున్నామండి. ఈ జన్మకి ఎక్కడ సరిపోతుందండి, మన సాధన సరిపోదు, మళ్ళీ మళ్ళీ ఎత్తాలి అనేవారు ఉంటున్నారు. అలాగే నువ్వు చేసుకున్నదంతా అనుభవించే వరకు నీకు మోక్షం రాదు, అంటే ఈ జన్మకి రాదు అని నిరాశపరుస్తున్న వారు ఉన్నారు. ఇవి నమ్మి మనం నెక్స్ట్ జన్మలో కదా, ఈ జన్మకి ఇంకా ఏదో చేసుకెళ్ళిపోదాంలే అని అలసత్వంతో ఉంటున్నామండి. అంత గొప్ప ప్రమాదం ఈ కర్మ సిద్ధాంతాన్ని కానీ జన్మ సిద్ధాంతాన్ని కానీ అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి నేను అది చెప్పదలుచుకున్నాను మీకు. నిజానికి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీవు దేవునికి భయపడుతూ దేవుని యథార్థంగా గుర్తించి ఆయన చూస్తున్నాడు మన కర్మలని, కాబట్టి జాగ్రత్తగా కర్మ చెయ్యి, సకర్మ చెయ్యి, దుష్కర్మ చెయ్యకు అని చెప్తున్నది శాస్త్రం. అది కర్మ సిద్ధాంతం అండి. ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మి ఆచరించినప్పుడు మనకి మోక్షం తథ్యం అండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, కావాలంటే చూడండి, నేను శాస్త్రాల నుంచే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రం గాయత్రి మంత్రంలో ఎప్పుడైతే మీరు దేవుణ్ణి తెలుసుకుంటారో మీ ప్రవర్తన చక్కబడుతుంది, మీరు అధర్మాచరణ నుండి తొలగి ధర్మాచరణ వైపుకి వస్తారు అని చెప్పడం జరిగింది. అలా చేసినప్పుడు మీకు ఇహపర ముక్తి సుఖాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది కదండి. అదొక సాక్ష్యం. రెండవది చూడండి, చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. భగవద్గీత 5వ అధ్యాయం 17వ శ్లోకం, తద్బుద్ధై తదాత్మాన తన్నిష్ట తత్పరాయణ గచ్చంచ పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాహ అంటుందండి. దీని భావం ఏంటంటే, ఆ పరమాత్మయందే బుద్ధి గలవారును, ఆ పరమాత్మయందే మనస్సును నెలకొల్పిన వారును, ఆ పరమాత్మయందే నిష్ఠ గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారును. ఏంటండి ఇది? అనన్య భక్తి. మనకి శాస్త్రం నిర్దేశించినది ఏంటి? అనన్య భక్తి అంటే ఆ పరమేశ్వరుణ్ణి తప్ప ఇతరులు ఎవ్వరిని దైవంగా ఉపాసించకూడదు అని మనం గాయత్రి మంత్రంలో చూసాము. అదే విషయం భగవద్గీతలో అనేక శ్లోకాల్లో చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఇతరులను దైవంగా అనుకోకుండా ఈ లక్షణాలున్న భగవంతుని మాత్రమే దైవంగా ఉపాసిస్తారో అది అనన్య భక్తి. భగవద్గీత అనేక శ్లోకాలలో అనన్య భక్తిని పాటించమని చెప్పడం జరిగిందండి. అయితే సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు, ఒక్కటే చెప్తున్నాను. ఇలా ఆ పరమాత్మయందే బుద్ధి, ఆ పరమాత్మయందే మనస్సు, ఆ పరమాత్మయందే నిష్ఠ, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచుకుంటే ఏం జరుగుతుందండి? జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము గలవారై పునరావృత్తి రహిత మగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. చూడండి, నేను చెప్పిన దాంట్లో ఇసుమంతైనా అబద్ధం ఉందా, అసత్యం ఉందా? ఇది చెప్తున్నది ఎవరండి? సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుల వారు ఆ అక్షర పరబ్రహ్మ గురించి, ఆ పరబ్రహ్మ యందే మీరు మనస్సు బుద్ధి చిత్తము ఉంచండి, ఆ పరమాత్మే మీకు పరమగతి, మీరు చివరికి వెళ్ళవలసింది. పరమగతి అంటే మీరు చివరికి చేరవలసింది ఆయన దగ్గరికే. ఆయన అనుగ్రహం ఉంటేనే మీకు మోక్షం లభిస్తుంది. ఇవన్నీ మనం చూసామండి. ఆయన ఎవరు అనేది కూడా మనం చూసాము. చావు పుట్టుకలు లేనివాడు, సర్వాన్ని సృష్టించినవాడు, అటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యందు మనం కనుక బుద్ధి శ్రద్ధ నిష్ఠ మనసు పెట్టి నీవే దిక్కు అని ఆయన్నే వేడుకుంటే మనం వెళ్ళవలసింది ఆయన దగ్గరికే. కాబట్టి ఆయన ఏం చేస్తాడండి? నన్ను గుర్తించాడు కాబట్టి సంతోషంతో మనల్ని ఇంకొక విషయం కూడా గుర్తించాలి. ఆయన చూస్తున్నాడు అని మనం 13, 14 సర్వతాశ్రుతిమల్లోకే చెప్పుకున్నాము. ఆయన మనకి సాక్షిగా ఉన్నాడు అని 9వ అధ్యాయం 18వ శ్లోకం కూడా మనం చదివి ఉన్నామండి. గతిర్భర్త ప్రభు సాక్షి అని. కాబట్టి ఆయనే మన గతి.
ఆయనే మన భర్త అంటే భరించువాడు, ఆయనే మనకి ప్రభువు యజమాని, ఆయనే సాక్షి, మనం చేసే సర్వచేతలను ఆయన గమనిస్తున్నాడు అనే భయభక్తులతో ఏం చేస్తున్నా సరే ఆయన అనుగ్రహం చెందుతుందా ఈ పని వల్ల, లేకపోతే ఆయన కోపం వస్తుందా అని ఆలోచించుకుంటూ చేయడమే ఆయన యందు ధ్యానం అండి, ఆయన యందు ధ్యాస, ఆయన యందు నిష్ఠ, ఆయన యందు మనస్సు, ఆయన యందు బుద్ధి. అంటే అర్థం ఏంటంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన చూస్తున్నాడు అని జాగ్రత్తగా చేయడమే ఆయనను గుర్తించడం. ఇలా గుర్తించి చేసినప్పుడు మనం అధర్మాచరణ చెయ్యము, ధర్మాచరణే చేస్తాము. కాబట్టి ఆయన ఏమంటున్నాడండి, మీ చేసే కర్మలన్నిటికీ నేను మోక్షాన్ని ఇస్తాను. ఇదండి కర్మ సిద్ధాంతం, అంతే తప్ప వేరొకటి కానే కాదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని కొంచెం మంది ఏమని అడుగుతున్నారంటే, అంటే నేను దుర్మార్గాలు చేసేసానండి, దేవుణ్ణి తెలుసుకున్నాను, ఇప్పుడు ఇంకా నా దుర్మార్గాలన్నిటికీ శిక్ష ఏమి ఉండదా, మరి కర్మ సిద్ధాంతం అదే కదా చెప్తుంది అని అనుకుంటున్నారండి. చేసిన పాపం ఎక్కడికి పోదు, నేనే అనుభవించాలి కదా. కానీ మీరేంటి ఇలా చెప్తున్నారు అని అంటున్నారు కదా. మరి ఈ శ్లోకం అదే కదండి చెప్తుంది. ఇందాక చూసిన యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రం శ్లోకం, అది మంత్రం కూడా అదే చెప్పింది కదండి. ఎవరైతే ఆ సర్వేశ్వరుని గుర్తించి ఆయన ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడు వారు పాపాల నుంచి విముక్తులైపోతారు. ఇహంలో మనశ్శాంతి, పరంలో ముక్తి వారికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఈ పరమేశ్వరుని ఇలా తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము గలవారై. ఏమైనా డౌట్ ఉందండి ఇందులో మీకు? ఎంత పాపం చేసిన వారైనప్పటికీ నిశ్చింతగా ఉండొచ్చు. కానీ కండిషన్ ఏంటండి? అనన్య భక్తి. ఆ పరమేశ్వరుని ఇలా గుర్తించి ఆయనని కనుక వేడుకుంటే, ఆయననే ఆశ్రయిస్తే, మీ అందరికీ తెలుసండి 9వ అధ్యాయం 22వ శ్లోకం, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది కూడా సేమ్ ఇదే చెప్తుందండి. ఇతర భావములు లేని వారై నాయందు శ్రద్ధ ఉంచి నన్నే పరమగతిగా ఎంచితే నేను మీకు యోగము క్షేమము కలగజేస్తాను అని ఆయన భరోసా ఇస్తున్నారండి. కానీ ఆయన కోరుతున్న కండిషన్ ఏంటి? అనన్య భక్తి. ఆయననే తెలుసుకుని ఆయన యందే భక్తిని పెట్టడమే, ఆయన ఆజ్ఞాపాలన చెయ్యడమే భక్తి అండి. పూజ అంటే మనకి ఒక పాప ముందే చెప్పింది, అప్పటికి ఎవరైనా జాయిన్ అవ్వలేదేమో. పూజలో 3 రకాలు ఉంటాయని. తల్లిదండ్రులను సేవించడం సామాన్యమైన పూజ అండి, అంటే కనీసంగా చేయగలిగిన పూజ, అది చెయ్యాల్సిన పూజ. తల్లిదండ్రుల పట్ల, ఇతరుల పట్ల ఎలా ఉండాలో అలా ఉండడం పూజలో కింద మెట్టు, కనీసం చెయ్యాలి అది మనం. రెండో మెట్టు ఏంటి? ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చిన మహర్షుల్ని, మహనీయుల్ని, గురువుల్ని, వారి మాటని పాటించడం, వారిని అనుసరించడం. ఎందుకంటే వచ్చిన వారు అందరూ ఇదే చెప్పారండి. ప్రతి మహనీయుడు, ప్రతి మహర్షి ఈ విషయం చెప్పారు. పరమేశ్వరుని చూపించడానికి, మనకి ఆయన గురించి తెలపడానికి వచ్చారు. ఎవరు? శ్రీరాముల వారైనా, శ్రీకృష్ణుల వారైనా, సాయిబాబా వారైనా, ఇలా మీరు ఎవరినైనా తీసుకోండి, మహనీయులు అందరూ కూడా ఆ పరమేశ్వరుని వేడుకోండి, మీకు మనశ్శాంతి లభిస్తుంది. 18వ అధ్యాయం 62వ శ్లోకం చెప్పిందండి, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సర్వ విధముల హృదయస్థుడగు ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. కృష్ణుడు చెప్పాడండి, జగద్గురువు కృష్ణుడు. ఆయన తెలియజేస్తున్నారు అర్జునుడికి తెలియజేస్తున్న వంకతో మనకి తెలియజేస్తున్నారు. ఏమని? ఓ అర్జున, సర్వ విధముల హృదయస్థుడగు ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. అతని అనుగ్రహముచే సర్వోన్నతమైన శాంతిని, శాశ్వతముగు మోక్ష పదవిని నీవు పొందగలవు. ఇంకో శ్లోకం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒకటే చెప్పి ముగిస్తాను అనుకున్నానండి, కానీ వచ్చింది. ఎందుకంటే చెప్పిన కృష్ణుడే దేవుడు అని మీరు అనుకుంటారు, కానీ ఆ పరమేశ్వరుడు పంపగా వచ్చిన గురువు శ్రీకృష్ణుడు, పంపినవాడు అక్షర పరబ్రహ్మ. కాబట్టే కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. అతని అనుగ్రహముచే నీవు సర్వోత్తమమైన శాంతిని, శాశ్వతము మోక్ష పదవిని పొందగలవు. కాబట్టి మనకు కావాల్సింది మోక్షం.
ఇహంలో శాంతి, పరంలో ముక్తి, అవి రెండు ఎప్పుడు లభిస్తాయంటే ఆయనని మాత్రమే ఆరాధించినప్పుడు. ఆరాధన అంటే ఇంకొక డౌట్ వస్తుందండి. చాలామంది ఇప్పుడు నేను పూజలో 3 విధాలు 2 చెప్పానండి. ఈ మహనీయులు ఇలా చెప్పిన మహనీయుల మాట మనం పాటిస్తే అది వారి పట్ల చేసే పూజ, అది ఉత్తమమైన పూజ అండి. కానీ 3వ స్టేజ్ ఉంది, అది ఇంతకంటే గొప్పది, సర్వోత్తమమైన పూజ. అది ఎవరికి చెయ్యాలంటే ఆ పరమేశ్వరుడికి మాత్రమే చెయ్యాలి. అదేంటంటే ఆయన ఆజ్ఞాపాలన. ఆయన ఆజ్ఞాపాలనే పూజ అని ఎక్కడుంది అంటే యజుర్వేదము 32వ అధ్యాయము 3వ మంత్రంలో ఉందండి. నేను ఇది చెప్పి ముగిస్తాను. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ మంత్రం ఏంటంటే నతస్య ప్రతిమాస్తి. ఇందాక మన వక్త గారు కూడా మీకు ఈ మంత్రం గురించి చెప్పారు. అయితే ఈ మంత్రంలో చాలా ఉన్నదండి విషయం. ఏ ఒక్కదానికో కాదు, ఈ మంత్రం చాలా విషయాలని మన ముందుంచుతుంది. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న అన్ని విషయాలు ఈ మంత్రంలో వచ్చేస్తాయి. చూడండి భావం. ఓ మానవులారా, ఎవడు ఎప్పుడునూ దేహధారి కాడో. శరీరధారణ చేయడండి పరమేశ్వరుడు. శరీరధారణ చేసిన వాడిని పరమేశ్వరుడు అనుకోవడం శాస్త్ర విరుద్ధం, వేద విరుద్ధం. ఎందుకు? వేదంలో చెప్పింది, ఓ మానవులారా, ఎవడు ఎప్పుడునూ దేహధారి కాడో, ఎవనికి ఏమాత్రమును పరిమాణము, సీమ, కారణము లేదో. అంటే సైజ్ ఇంతుంటాడు అంతుంటాడని చెప్పడానికి లేదు. ఎవని ఆజ్ఞాపాలనమే నామస్మరణము. నేను చెప్పదలుచుకున్నది ఈ పాయింట్ అండి. సో నామస్మరణ అంటే ఏదో అనుకునేరు, రాయడమో నోటితో పదే పదే వల్లించడమో కాదండి. ఆయన ఆజ్ఞలేంటో తెలుసుకుని వాటిని పాటించడమే పూజ. ఇది సర్వోత్తమమైన పూజ అండి. కాబట్టి నేను చెప్తున్నది ఏది నా సొంతం కాదని మీకు ప్రతిదీ రెఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నేనే కాదు, ఇప్పుడు దాకా మాట్లాడిన వక్తలందరూ కూడా మీకు ఏది చెప్పినా దానికి సంబంధించిన శాస్త్రవాక్యం ఇస్తూ మాట్లాడారు. కాబట్టి దయచేసి మీరు కూడా శాస్త్రాలను అధ్యయనం చేయండి. ఎవడు ఉపాసించబడి తన ఉపాసకులపై అనుగ్రహం ఉంచునో. ఇదేంటండి అంటే మనం ఎంతోమందిని దైవం అనుకుని దేవుని స్థానంలో ఉంచి ఉపాసిస్తున్నాము, కానీ వాటికి ఈ విషయం తెలియదండి. ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది. అదే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా వేదములందు అనేక స్థలములందు ఎవని మహత్వము బహుళముగా వర్ణించబడినదో. ఆయన మహత్వం వర్ణించడానికి సమయం చాలదు అని మేము 1-2 విషయాలు మాత్రమే మేము ముందు ఉంచామండి శాస్త్రాల నుంచి. కానీ వేదములో అనేక మంత్రాలలో ఆయన గురించే వర్ణించబడి ఉంది. ఆ విషయం తెలియజేస్తుందండి ఒక మంత్రం. ఎవడు మరణించడో చెప్పాను కదండి. అక్షర అంటే నాశనము లేనివాడు, అవినాశి. దేవుడి లక్షణాల్లో ఒకటి ఏంటండి, పుట్టడు, కనిపించడంతో పాటు మరణించడు అని చెప్పడం జరిగింది. వేదం అదే చెప్తుందండి. ఎవడు మరణించడో, వికృతి నొందడో అంటే రూపం మార్చుకోడు. ఆయన రూపం ఆయనకు ఉంది, సచ్చిదానంద స్వరూపుడు అయినా అని మనం చూసాము. కానీ మనం ఏవేవో రూపాలు కల్పిస్తున్నాము. ఆ రూపం ఉన్నవాడిని దేవుడు అంటున్నామో తప్పు అని చెప్పినప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నిజమేనండి తప్పే, కానీ దేవుడు మనల్ని ఉద్ధరించడం కోసం ఈ శరీరం ధరించి వచ్చాడు, ఈ అవతారం దాల్చాడు, ఈ లీలామానుష శరీరం ధరించాడు, ఒకరిలో ఆవహించాడు అని ఎంతోమందిని చూపిస్తున్నారు. కానీ వేదం ఏం చెప్తుందండి, అలా మార్చుకోడైనా అలా వచ్చేయడు మన కళ్ళ ముందుకి. వికృతి నొందడు అంటే రూపం మార్చుకోడు. నష్టము గాడో అంటే మరణించడు. కొందరు ఏమంటున్నారు, మరణించాడు కానండి అది మన కోసం, ఆ అవతారం చాలించాడు, ఇంకో అవతారంలో వచ్చాడు, ఇలా రకరకాలుగా చెప్తున్నారండి. కానీ ఆయన నష్టము కాడు, ఎప్పుడూ కూడా మరణించడు. అతని ఉపాసనయే నిరంతరము చేయవలేను. మనకి ఇప్పుడు ఇంకా చెప్పేసిందండి. ఫైనల్గా వేదం ఏం చెప్పింది, ఇలాంటి లక్షణాలు గలవాడినే అప్పుడప్పుడునా అండి, ఇలాంటి పండగలప్పుడా కాదు, నిరంతరము చేయవలేను. ఏం చేయాలండి? ఉపాసన. ఉపాసన అంటే ఏంటండి? ఆజ్ఞాపాలన. అంటే ఆయన చెయ్యమన్న పనులు చేయాలి, వద్దన్న పనులు మానాలి. ఏంటా చెయ్యమన్న పనులు అంటే తల్లిదండ్రులను సేవించడం, ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమగా ఉండడం. అందరూ నా వారే. నా తల్లిదండ్రుల పట్ల సేవతో పాటు మన సంతానానికి ఇటువంటి జ్ఞానం అందివ్వడం, ఇది కూడా తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి మన బాధ్యత అండి. అలాగే ఈ సమాజం, నా కుటుంబం, ఇదండి కర్మ సిద్ధాంతం నిజానికి. ఇలా ఈ 4 ఎవరైతే చేస్తారో ఇది ఆయన ఆజ్ఞాపాలన చేసినట్లు. కాబట్టి ఆయన ఆజ్ఞాపాలన చేసిన వారికి మోక్షం ఇచ్చేయడంలో
అబద్ధం ఏముందండి, నష్టం ఏముంది, కాదు అనడానికి మనకి ఏముంది, అసలు అంత ప్రాబ్లం ఏముంది, నాకు అర్థం కావట్లా. లేదండి కర్మ సిద్ధాంతం అదండి ఇది కాదండి అనడానికి ఎక్కడైనా ఆస్కారం ఉందా అండి? పరమేశ్వరుడు ఈ విధంగా కర్మలు చేయండి మీకు మోక్షం ఇస్తానంటున్నాడు. అసంబద్ధత ఏముందండి ఇందులో? కాబట్టి అతని ఉపాసనయే నిరంతరము చేయవలెను. అతనికి భిన్నముగా ఇతరములను ఉపాసించు వారు ఇట్టి మహాపాపంతో కూడిన వారై దుఃఖములు క్లేశములను పొందుచు నష్టమునందగలరు. ఈ బ్యానర్లో యజుర్వేదం 32:3 అని ఉంది. అదేనండి ఇప్పుడు నేను చదివింది, కాబట్టి అక్కడ అది పెట్టడం జరిగిందండి. దీని సారాంశమే కదండి అది. చావు పుట్టుకలు లేని పరమేశ్వరునికి సాటి కల్పించడం మహాపాపం. ఇది మేం చెప్తున్న మాట, వేదం చెప్తున్న మాట. అతనికి భిన్నముగా ఇతరములను ఉపాసించు వారు ఇట్టి మహాపాపంతో కూడిన వారై దుఃఖములు క్లేశములను పొందుచు నష్టమును అందగలరు. కాబట్టి మరి దానికి భిన్నంగా ఆయననే ఉపాసించడం, ఆయనకి ఎవరిని సాటి కల్పించకపోవడం మహాపుణ్యం. ఆ మహాపుణ్యానికి ఫలితం మోక్షం. ఇంకా కూడా కొంతమంది ఏమండి, ఎంత దేవుడు కరుణామయుడు అయితే మాత్రం మేము తప్పులు చేసేసాము, ఇప్పుడు ఆయన తెలుసుకున్నాము, మరి వాటి పరిస్థితి ఏంటండి, కర్మ సిద్ధాంతం ప్రకారం మేము అవి అనుభవించాల్సిందే కదా అని అడుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తానండి. ఒక తనయుడు ఉన్నాడు. తండ్రి ఎన్నో విధాలుగా అతనికి బుద్ధులు గరుపుతూ ఉండేవాడు. నాయన నువ్వు ఇలా చెయ్యి, అలా చేయకు, ఇది ప్రమాదం, ఇది మంచిది అని అనుక్షణం నీతి బోధిస్తూ ఉంటే ఆ తనయుడికి చాలా విసుగు కలిగిపోయిందండి తండ్రి మీద. ఎప్పుడు చూసినా నన్ను ఇలా చెయ్యి, అలా చేయకు, ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్తూ ఉంటాడు, నేను చాలా చదువుకున్నాను కదా, నాకు తెలియదా అని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయి తను సొంతంగా ఏవో ప్రయత్నాలు చేసుకుని నష్టపోయాడు అనుకుందామండి. సహజమే కదా, జరుగుతుంది కదా. ఇంట్లోంచి తండ్రి మాట వినకుండా బయటికి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు పడి తర్వాత తప్పు తెలుసుకున్న వాళ్ళు మనకు తెలుసు. అలా తప్పు తెలుసుకుని ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మొహం చెల్లట్లేదు, నాన్న ఎంతో చెప్పినప్పుడు నేను వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ నాన్న మాటలను గుర్తు చేస్తున్నాయి, అవన్నీ నిజమని ఇప్పుడు అర్థమైంది, కానీ నేను తప్పు చేసేసాను, ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, నాన్నగారికి చాలా కోపం తెప్పించేస్తాను, మరి ఇప్పుడు నాన్న నన్ను స్వీకరిస్తారా, వెళితే చీపో అంటారు కదా, ఏ మొహం పెట్టుకుని వెళ్ళను అని ఆలోచించుకుంటాడు. ఇంకొంతకాలం గడుపుతాడు ఆ కష్టాల్లోనే. కానీ అతనికి అనిపించింది, ఇంతమంది నా స్నేహితులు అనుకున్న వారే నన్ను పరిహసిస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, నా తండ్రి ఏమంటే ఇంట్లే, నాకు అదే సరైన స్థానం అని వెళ్ళి ఆ తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ మాట వినలేదు, నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడే అనుకోండి. ఆ తండ్రి ఏం చేస్తాడండి, ఇప్పుడు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి, పో అవతలకు అంటాడా అండి? అనడు. కొడుకు రియలైజ్ అయ్యి వచ్చాడు, అదే చాలు నాకు అని కుటుంబ సభ్యులందరినీ పిలిచి, బంధుమిత్రులను అందరినీ పిలిచి, నాకు కొడుకు తిరిగి వచ్చేసాడు అని ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటాడు. కొడుక్కి నాయన తప్పేం లేదు, పర్వాలేదు. కొడుకు అనుకుంటాడండి, నా తప్పులన్నీ ఇప్పుడు గుర్తు చేస్తాడేమో, నన్ను దెప్పుతాడేమో అని భయంగా వచ్చిన కొడుక్కి తండ్రి అక్కున చేర్చుకుంటాడండి. నాయన నువ్వేం చేయదలుచుకున్నావు అది చెయ్యి, ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఇప్పుడు నువ్వు బాగానే చేస్తావులే అని చెప్పి దానికి తగిన మూల్యం కూడా అతను ఇస్తాడు. ఇది ఒక తండ్రి ప్రేమ కాదంటారా చెప్పండి? ఇందాక మనకి సురేంద్ర గారు కూడా తల్లికి తండ్రికి ఉన్న ప్రేమ తత్వం ఎటువంటిదో చాలా ఉదాహరణలతో చెప్పారండి. మరి ఆ తల్లిదండ్రుల్ని ఇచ్చిన పరమేశ్వరుడికి, ఆ తల్లిదండ్రులకి దయాగుణం పెట్టిన పరమేశ్వరుడికి ఆయనకు ఉండదండి దయ? నన్ను తెలుసుకోకముందు నువ్వు తప్పులు చేసేసావు కాబట్టి నీకు ముక్తి మోక్షం ఉండదు అని నువ్వు మళ్ళీ జన్మలెత్తు అని చెప్తాడా? మనం అనుకుంటున్న కర్మ సిద్ధాంతాన్ని తీసుకొస్తాడా? నువ్వు అనుభవించాల్సిందే అనుభవించు అంటాడా? నువ్వు అవన్నీ నన్ను తెలియక ముందు చేశావు, తెలుసుకున్నావు కాబట్టి అవన్నీ క్షమించేస్తాను. అదే ఈ భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం అండి. అక్కడ చెప్పింది ముందు పరమేశ్వరుడు పుట్టుకలేనివాడని మనం తెలుసుకోలేదు, పరమేశ్వరుడు సృష్టికర్త అని తెలుసుకోలేదు, ఆయన చావు లేదు అని తెలుసుకోలేదు, ఈ వేదంలో చెప్పిన లక్షణాలు ఉన్నవాడిగా తెలుసుకోలేదు, పాపాలు చేసేసాం. ఇప్పుడు తెలుసుకున్నాం, శాస్త్రాలను అధ్యయనం చేశాము, ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన క్షమించడా అండి? ఒక తండ్రికి ఒక తల్లికి అంత గొప్ప మనసు ఇచ్చిన పరమేశ్వరుడు తానెంత దయామయుడు. ఎప్పుడు మీరు దొరుకుతారా, శిక్షిద్దామా అని చూస్తాడా? కాదండి, ఆయన పరమ దయామయుడు కాబట్టి ఇప్పుడైనా నువ్వు నన్ను తెలుసుకున్నావు కాబట్టి నీ పాపాలన్నీ క్షమించేస్తాను అనడం సహజమే కదండి, ఔచిత్యమే కదా, అసంబద్ధమేం కాదు కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పరమేశ్వరుని యథార్థంగా గుర్తించి ఆయననే ఆశ్రయించాలి. అప్పుడు మన పాప ప్రక్షాళన అయ్యి మనం కోరుకున్న మోక్షం మనకి లభిస్తుంది. ఓకేనండి.
ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.